ఈరోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి పోటీ చేస్తున్న మిత్రులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, సంస్కృతిని బ్రహ్మాండంగా రకరకాల ప్రదర్శనలు ఇచ్చినటువంటి తెలంగాణ కళాకారులకు ఇప్పటి వరకు నేను వచ్చే వరకు నిన్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో 10,000 మందిని అర్ధరాత్రి వరకు రంజింపజేసి నేడు వేలాదిగా వచ్చిన మీ అందరి అభిమానం చూరగొన్న మిత్రులు రసమై బాలకృష్ణ బృందం గారు, తెలంగాణ జాతరకు నిజంగా జాతర లాగానే తరలి వచ్చినటువంటి తెలంగాణ పులిబిడ్డలైన నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. చాలా గొప్పగా తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా భువనగిరిలో మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ తెలంగాణ జాతర నిర్వహణ జరిగింది. ఇది అణచివేతకు నిరసనగా మన కళలను జీవింపజేసుకోవాలనేటువంటి ఒక యావతో బాధతో గుండెల్లో ఉన్న మీలుగును తెలంగాణ ఆయువు పట్టే ఈరోజు భువనగిరిలో ఉంది అనే విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు నిర్వాహకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మిత్రులు రామన్నపేట వాస్తవ్యులు శ్రీ రాయుడు గారు వారు ఇప్పుడే నాకు చెప్పారు, ఈ భువనగిరి కిల్లా 1750లో బొబ్బిలి సంస్థానం అక్కడ పతనమైన తర్వాత వాళ్ళు అజ్ఞాతంలో ఉండి తమను తాము రక్షించుకోవడానికి తెలంగాణకు వలస వస్తే అప్పుడు నియమింపబడి మధ్య ఆధ్వర్యంలో ఈ కోట అద్భుతంగా వెలిగిందని చెప్పి ఈ కిలా చరిత్ర తెలిసినటువంటి మా రాయుడు గారు నాకు ఇప్పుడే కాగితం మీద రాసి ఇచ్చారు. ఆ తర్వాత ఈ కిలా మన ప్రాభవాన్ని కోల్పోయింది. దీన్ని పట్టించుకున్న వాళ్ళు నిజంగా ఆ కిలాకు అమర్చినటువంటి అద్భుతమైనటువంటి లైటింగ్ శోభ మనకు పూర్వ వైభవాన్ని, భువనగిరి కిలా యొక్క ప్రాశస్త్యాన్ని తిరిగి తెలంగాణ ప్రజలందరూ తెలుసుకునే విధంగా మీరు ఇక్కడ పట్టణంలో చూస్తున్నారు కానీ టీవీలో వాళ్ళు బ్రహ్మాండంగా పుణ్యం కట్టుకున్నారు. అద్భుతంగా టీవీలలో కూడా చూపెడతా ఉన్నారు. ఇంత అద్భుతంగా ఉందా భువనగిరి కిల్లా అని చెప్పి ఈరోజు హైదరాబాద్ లో మన లైటింగ్ కూడా అంత కండ్ల పండుగగా తిలకించేటువంటి అవకాశాన్ని ఈ జాతర మనకు కల్పించింది. అందుకు కూడా అద్భుతమైనటువంటి లైటింగ్ చేసి తెలంగాణ కళలను, సంస్కృతిని, భాషను, యాసను మరొక్కసారి మనందరి మన్నంలో, వేలాది ప్రజల మన్నంలో తెచ్చినటువంటి మిత్రులు బాలకృష్ణారెడ్డి గారికి, వారి బృందానికి, ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం 50 మంది 3.5 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన ఈ తెలంగాణ వాదాన్ని ఇంత బలంగా ఇక్కడి నుంచి వినిపించినందుకు వీరందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్న మొన్న కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకా చాలా మంది మిత్రులు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలందరూ కూడా ఇక్కడ అనేక ప్రసంగాలు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పుంకాలుగా చెప్పారు. ప్రచారం చేస్తారంటే మనల్ని మనమే నమ్మలేని విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాం. ఒకటొకటిగా నేను బయట పెడుతున్న కొద్దీ తెలుగు తల్లి మీద మాట్లాడితే పంచాయతీ. తెలుగు తల్లి నేనన్నా, ఎవరి తెలుగు తల్లి, ఎక్కడి తెలుగు తల్లి అని అన్నా. ఎందుకు అనవాల్సి వచ్చిందంటే ఇక్కడ నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగరం ఉంటుంది, 100 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ జిల్లా నడుము వంగిపోతూ ఉంటే 2 లక్షల మంది ఆల్రెడీ క్లోరోసిస్ బాధకు గురై బతుకు లేకుండా మొత్తం జీవితాలు నాశనం అయిపోతుంటే తెలుగు తల్లి మా తల్లి అయితే ఆ తల్లి కంట నీరు రాదేమి అని అడిగింది. 3,000 మంది రైతులు 3 ఏళ్లలో ఆత్మహత్య చేసుకుంటే తెలుగు తల్లి గుండె కరగదేమి అని. తెలంగాణ పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగాలు గద్దల్లాగా తనుకొనిపోతుంటే
తెలుగు తల్లి చెయ్యి అడ్డం పెట్టదేమి అని నేను మాకు నీళ్ళు ఇవ్వని మాకు ఉద్యోగాలు ఇవ్వని మా వనరులు మాకు దక్కనివ్వని తెలుగు తల్లి మాటలు ఎట్లయితుంది అని అడిగింది. దానికి ఇంత మహాప్రదమా కేసీఆర్ అని నా మీద తెలుసుకోవడం. మన తెలంగాణ జర్నలిస్టులు మేధావులు కూడా 1940లోనే మన తెలంగాణ ప్రజలు ఆనాటి కవులు ఆనాటి మేధావులు తెలంగాణ తల్లిని ఆవిష్కృతం చేసుకున్నారు. బ్రహ్మాండంగా సాహిత్యం కూడా వచ్చింది. పాటలు పాడిండ్రు, పద్యాలు పాడిండ్రు. తల్లి తెలంగాణ కడమిలి దండం పెట్టింది తెలంగాణ బిడ్డలు. అప్పుడు ఆంధ్ర వాళ్ళ కాన్సెప్ట్ ఆంధ్ర మాత మద్రాసు నుంచి బయటికి రావాలని మాకు రాష్ట్రం కావాలని వాళ్ళు పోరాటం చేసే సమయంలో వాళ్ళు పెట్టుకున్న మాత ఆంధ్ర మాత. మనదేమో తెలంగాణ తల్లి, వాళ్ళది ఆంధ్ర మాత. 56లో ఈ రాష్ట్రం ఏర్పడంగానే కథవిగా తెలంగాణలో తన ఉనికిని మర్చిపోవాలి. అటు ఆంధ్ర మాతను మాయం చేశారు, ఇటు తెలంగాణ తల్లిని మాయం చేశారు. తెలుగు తల్లిని పుట్టించింది. తెలుగు తల్లిని పుట్టించి మనను ఇంతకుముందు నగేష్ గారు చెప్పినట్టు ఆ భాష బంధములో ఆ సెంటిమెంట్ లో మనం నిలబెట్టి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ వాళ్ళం మన అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పద్ధతి మన మీద దాడి జరిగింది. అన్నిటి మీద దాడి, భాష మీద దాడి, బతుకు మీద దాడి, వనరుల మీద దాడి, ఉద్యోగాల మీద దాడి, సంస్కృతి మీద దాడి. ప్రతి విషయంలో కూడా గత 50 సంవత్సరాలు ఆంధ్ర వలసవాద పరిపాలకుల చేతుల్లో తెలంగాణ విలువెల్లాడి తన్నుకుంటా ఉన్నది. నా వనరులు నాకు దక్కాలని చెప్పి సందర్భం వచ్చినప్పుడల్లా పొలికేసులు పెడుతూనే ఉన్నది. ఇది 50 సంవత్సరాలకు ఇదే జరుగుతూ ఉంది. ఇట్లాంటి సందర్భంలోనే ఈ జాతరకు కూడా మనకు ఆలోచనలు పురికొల్పినాయి. ఇట్లాంటి జాతరలు తెలంగాణ వ్యాప్తంగా రసమై బంధంగా తెలంగాణ ప్రజలను తట్టి లేపుతా ఉన్నది. ఎక్కడికక్కడనే ధూమ్ధాం కార్యక్రమాలు, కళాకారులు ప్రోగ్రాం పెడితే ఈరోజు తెలంగాణలో 50,000 మంది, 1,00,000 మంది వచ్చి హాజరై జేజేలు కొట్టిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన బతుకులు కళ్ళకు కట్టినట్టుగా ఏ విధంగా ఈ సమైక్య రాష్ట్రంలో చేరకముందు పచ్చడి పంట శోభతో మన తెలంగాణ పల్లెలు పండుగలతో, పాటలతో, ఆటలతో ఏ విధంగా బ్రహ్మాండంగా పరిడమిల్లినాయో మనకంత జ్ఞాపకం వస్తూ ఉన్నది. ప్రజలందరికీ కట్టినట్టు కనపడతా ఉన్నది. అందుకే ఈనాడు కళాకారులు ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం బట్టి మా బిడ్డలు వచ్చిన కడుపులో పెట్టుకొని ఆదరించి దీవించి ఈరోజు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మిత్రులారా, అన్ని విషయాలు మీకు తెలిసినవి, మీకు తెలియనిది ఏమి లేదు. మోసం జరిగింది. మోసం ఎక్కడి నుంచి జరిగింది? అసలు ఏం జరిగిందంటే 1956లో ఆంధ్ర వాళ్ళు మీరు తెలుగు మాట్లాడతారు, మేము తెలుగు మాట్లాడతాం, ఇద్దరం కలిసి ఒక రాష్ట్రంగా ఉందామని ప్రతిపాదన తెచ్చినప్పుడే మన వాళ్ళు అంగీకరించలేదు. మొదట్లో జవహర్లాల్ నెహ్రూ గారు హ్యాస్ ది టెయింట్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ ఇంపీరియలిజం, తెలంగాణను ఆంధ్రతో కలపాలనేటువంటి ఆంధ్ర వాళ్ళ యొక్క ప్రతిపాదన ఆంధ్ర వాళ్ళ యొక్క సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షకు ప్రతీకగా ఉంది అని చెప్పి ఆనాడే నెహ్రూ గారు అన్నారు. తెలంగాణ లాగానే ఉండాలని అన్నారు. కానీ మాయ చేయడంలో, మచ్చు చల్లడంలో, ఎంతటి వారినైనా బోల్తా కొట్టించడంలో ఆంధ్ర ప్రాంత నాయకులు ఘనులు కాబట్టి, కరుణాకరణ సమర్థులు కాబట్టి నెహ్రూను కూడా బోల్తా కొట్టించి ఆయన చేతనే 1956లో నిజామాబాద్ పట్టణంలో ఖలీల్వాడి మైదానంలో తెలంగాణ ఆంధ్ర కలుపుతున్నట్టు ప్రకటన చేయించింది. అయితే నెహ్రూ గారికి ఇష్టం లేకుండే, ఆయన మనసులో ఉన్నది తెలుసు అతనికి, ఇది ముందరపడే సంసారం కాదని తెలుసు. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకు పోతుంటాం, ఏం చూస్తాం పెళ్లిళ్ళలో? పంతులు గారు ముందు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఆ తర్వాత తాలిబొట్టు కట్టిస్తారు, ఆ తర్వాత తలంబరాలు పోయిస్తారు, ఆ తర్వాత దీవెన పెడతారు. మీరు నూతన వధువులు అయిపోయారు, దంపతులు అయిపోయారు, బంధువుల సాక్షిగా, సంఘం సాక్షిగా మీకు పెళ్లి చేసినాము, మీరు పిల్లల్ని బాగా పైకి తీసుకురండి, పెద్దవాళ్ళని బాగా చూడండి, సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటూ చల్లగా కింద 100 ఏళ్ళు బతకండి అని దీవెన పెడతారు. ఏ పెళ్లిలైనా ఇంతమంది పెడతారు, ఏ పంతులు గారైనా. కానీ ఏ పంతులు గారు కూడా మీకు ఇద్దరికి పెళ్లి చేసినాము, మంచి ఉంటే మంచి మాటనే లేదు, ఇద్దరు ఎవరికి కోపం వచ్చినా విడాకులు తీసుకుని వెళ్ళబతుకోవాలి బతుకున్నా చెప్తారా? ఎక్కడ కూడా చెప్పరు. పెళ్లి పీటల మీద అశుభం మాట్లాడరు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ జిల్లాలో ఏ వేదిక నుంచి అయితే ఆంధ్ర తెలంగాణ కలయిక ప్రకటించిండ్రో అదే వేదిక మీద పెళ్లి పీటల మీద విడాకుల మంత్రం చదివినాయి. ఆయనకు తెలిసి ఉండేది కాదు, ముందర పడేది కాదు, ఎన్నడో ఇష్టపోతుంది. ఇప్పుడే చెప్తే నా పీడ వద్దని చెప్పేసింది ఆయన.
ఏం చెప్పిందంటే ఆయన మాటల్లోనే इस मासूम तेलंगाना को नटखटी आंध्रा के साथ मिलाया जा रहा है। हम समझते हैं ये मिलाप अच्छा चलेगा वरना जब चाहे तलाक ले सकते हैं। ఆయన చెప్పింది ఏంటంటే అమాయకమైన ఈ తెలంగాణను అతి హుషారున ఆంధ్రతో కలుపుతున్నాము, ఈ కలయిక వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము, మంచి జరిగితే మంచి మాటే, ఎవరి మనసు బాధపడ్డా భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయినట్టు విడిపోయి ఎవరి రాష్ట్రం వాళ్ళే ఉండొచ్చు, ఎవరి బతుకు వాళ్ళే బతకచ్చని ఆనాడే నెహ్రూ గారు చెప్పింది. ఇవాళ తెలంగాణ అడుగుతుంటే గదే అడుగుతుంది, నెహ్రూ సాబ్ చెప్పింది అడుగుతుండు, కొత్తదేం అడుగుతలేడు. ఎందుకు అడుగుతున్నాం? మోసం ఎక్కడి నుంచి మొదలైందంటే మొదటి రోజు నుంచే సరే మనులకు ఇష్టం లేకున్నా పెద్దమంది చెప్పిండు కదా అని ఒప్పుకొని ఢిల్లీకి పోయి ఒక ఒప్పందం రాసుకున్నాం. ఆ ఒప్పందం పేరు జెంటిల్మెన్ అగ్రిమెంట్. మరి ఆంధ్ర తెలంగాణ రెండు కలుస్తున్నాయి కదా, పేరేం పెడదామంటే ఆంధ్ర తెలంగాణ స్టేట్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అని పెడదామని ఒప్పుకున్నాం. ఢిల్లీలో ఒప్పుకున్నారు. విమానం ఎక్కి హైదరాబాద్ లో దిగవరకే తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ అని పెట్టింది. ఇక అక్కడి నుంచి శురువు మోసం, తెల్లారి నుంచే దోక, అక్కడి నుంచి మొత్తం ఆనాటి నుంచి ఈనాడు దాకా మోసం. రెండు నదులు మనవి, 80% గోదావరి మనది, 70% కృష్ణా నది మనది. నీళ్ళు ఇవ్వమంటే ఇయ్యరు. వాళ్ళ ప్రాజెక్టులేమో తెలుగు గంగ ప్రాజెక్టు 400 కిలోమీటర్ల ప్రాజెక్టు 4 ఏళ్లలో తగ్గిపారేస్తారు శ్రీశైలం నుంచి మద్రాసు దాకా. కానీ అంతకంటే ఎలకతో కంత ఉండదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 150-160 కిలోమీటర్ల కాలువ 45 ఏళ్ళ నుంచి తవ్వుతున్నారు. తవ్విందే తవ్వుతాను, ఇయ్యాలని ఇంకా తవ్వుతూనే ఉన్నారు. స్టేజ్ 1 స్టేజ్ 2 అనుకుంటా 45 ఏళ్ళు తవ్వుతారా అంటే నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయి దాన్ని అడగ చూసి, మాకంటే మెల్లగా నడిచేది నేను. ఇగో ఇది తెలంగాణ ప్రాజెక్ట్ కాబట్టి ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ నుంచి వింటున్నాం. ఇని చెవులు తూట్లు పడి నల్గొండ జిల్లాలో ఇవాళకి రాదు, ఇవాళకి మొదలు కాదు. ఆడ కిరికిరి పెట్టి, దీనిలో కిరికిరి పెట్టి, దానిలో కిరికిరి పెట్టి బ్రహ్మాండంగా మనకు బాధ పెడతారు తప్ప, నాటకాలు ఆడతారు తప్ప నీళ్లు ఇయ్యరు. నదులు ఉన్నాయి, నీళ్లు ఇవ్వమంటే ఇయ్యరు. ప్రాజెక్టులు రాళ్ళు వాస్తారు, పునాది రాళ్ళు వేస్తారు. మీకు జ్ఞాపకం ఉన్నది, కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ జెండా ఎగిరేయగానే చంద్రబాబు నాయుడు డామ్ హెలికాప్టర్లో పోయి సుతారు మేస్త్రిని కూడా హెలికాప్టర్లు దొరకపోయి దేవాదుల గోదావరి రోడ్డుకో రౌతువారు దేవాదులను 18 నెలల్లో కట్టేస్తాం, 5 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయని చెప్పారు. 18 నెలలు పోయినాయి, 180 నెలలు పోయినాయి. ఇయ్యాలకి ఇంకా పుట్టుతూనే ఉన్నది. ఇక దాన్ని రాజశేఖర రెడ్డి గారు పుణ్యం కట్టుకొని ఆయన 50 టీఎంసీలు అన్నాడు, నేను 12 టీఎంసీలు అంటాడు. 12,800 ఎకరాలు వాడుతున్నారు. మన దేవాదులతోనేమో మీకు 39,000 ఎకరాలు వాడుతుంది ఒక టీఎంసీ నీళ్ళతో. అంటే మేమేమో అవలేగాలమా, పిచ్చోళ్ళమా? ఆడ 3,800 ఎట్లా వాడుతుంది, మాది 39,000 ఎట్లా వాడుతుంది అంటే మీకు బింది సేద్యం పెట్టాం, తుంపర సేద్యం పెట్టాం, బిత్తిరి సేద్యం పెట్టాము, దాంతో బావి సేద్యం పెట్టాము, దాంతో పారిపోదని చెప్తాం. ఇది మనం నమ్మాలి. ఈ రకంగా నదులు ఉన్న 2 నదులు మనే అయినా ప్రాజెక్టులు కరెంటు షాకులు కొట్టి చచ్చడు. ఇప్పటికి అనేక మంది చచ్చిపోయింది, ఇంకా చస్తూనే ఉన్నారు. ఎవరది కరెంట్? ఎవరది? సింగరేణి బొగ్గు మనది, గోదావరి నీళ్లు మనవి. మన బొగ్గుతోని మన నీళ్లతో ఉత్పత్తి అయ్యే కరెంటుకు మనం ఇలా బిచ్చమెత్తుకోవాలి, బిచ్చగాలాగా బతకాలి. ఈ రకంగా కరెంట్ ఇవ్వమంటే కరెంట్ ఇవ్వదు, దానికి గోసపడాలి, భిక్షం అడుక్కోవాలి. ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వరు. 2 లక్షల ఉద్యోగాలు మనకు రావాల్సినవి వాళ్ళు కొట్టుకుపోయింది. మన పిల్లలకు చెందాల్సిన ఉద్యోగాలు వాళ్ళు దంచుకొని పోయింది. దీని సంగతి ఏంటంటే 2 జీవోలు ఇచ్చేసారు. 1969లో జీవో నంబర్ 36, 1985లో జీవో వస్తుంది కానీ అమలు కాదు. 82,000 మందిని మప్పంటే 6 సార్లు తీర్మానం చేసింది, పాడిందే పాడరా పాస్వాన్ దాస్ గారు. జూన్ లోపల పంపుతాం, జూలై లోపల పంపుతాం, ఈ మాటనే మాట్లాడతారు కానీ అమలు మాత్రం చేయరు. ఉద్యోగాలు వాళ్ళే, వ్యాపారం వాళ్ళే, సినిమా రంగం వాళ్ళే, పరిశ్రమల రంగం వాళ్ళే. చివరికి తెలంగాణకి సుతార్ పని కూడా రాదన్నట్టు టాపీ మేస్త్రీలు కూడా ఆంధ్రకాలే దిగింది. ఇప్పుడు ఇక మా చేతుల టాపీ కూడా గుంజుకుంటే మేమేం చేసి బతకాలి? మరి ఇది తెలంగాణ వాడి బాధ. అన్ని వాళ్ళే. వ్యాపారం అంటే గుర్తుకొస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు హైదరాబాద్ పోయి పట్టు
పట్టుబట్టలు తెచ్చేది. పెళ్లిళ్ళు జరిగితే ప్రబోధనాలు జరిగితే హైదరాబాద్కు తెచ్చేది పట్టుబట్ట. క్యాలెండర్ వస్తుండే, ఆ బట్టల దుకాణం పైన ఇస్తుండే. క్యాలెండర్ మీద రాసి ఉంటుండే నీలకంఠం నరసింహులు వస్త్రాల వ్యాపారం సుల్తాన్ బజార్ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. హైదరాబాద్ సీలో ఆకాశవాణిలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. తుంగ సత్తయ్య పట్టుబట్టల దుకాణం కోటి హైదరాబాద్ అని వస్తుండే. ఉన్నారా ఇప్పుడు? నీలకంఠం నరసింహ నీళ్ళలో కలిపారు, తుంగ సత్తయ్యని గంగలేసారు. మొత్తం ఎక్కడ చూడు నువ్వు భువనగిరికో, సూర్యాపేటకో, కోదాడకో, దేవరకొండకో, నల్లగొండకో, హైదరాబాద్ లో ఏ బతికనో ఎక్కడ చూసినా మన బతికి ఇప్పుడు చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్. ఇంకా ఈ సందులు అదేందో అది ఆర్ఎస్ బ్రదర్స్ ఇంకా అదొకటి పుట్టింది ఇప్పుడు కొత్తగా. దానిలో పనిచేసే ఉద్యోగం సేల్స్ మ్యాన్ ఉద్యోగం అన్న మనోనికి ఇస్తారా? వాళ్ళు కూడా గుడివాడ, గుంటూరు, రాజమండ్రి నుంచే దిగుమతి అవుతారు. ఆ ఉద్యోగం కూడా మనకి ఇయ్యదు. ఈ రకంగా అన్నిటిలో ప్రతి విషయంలో మన మీద దాడి జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా తెలంగాణ మాకు వస్తే మేము గౌరవంగా బతుకుతామని మాట్లాడుతున్నాం. మొత్తం తెలంగాణ ఆస్తులన్నీ నమ్ముతున్నారు. ఆయన సభ్య వెచ్చం, ఆయన సభ్య వెచ్చం చంద్రబాబు నాయుడు అంటాడు. చంద్రబాబు నాయుడు అంటాడు, నేను కూడా కొన్ని అమ్మిన మాట నిజమే కానీ నేను కిటికీల మందమే తీసిన వీళ్ళు దర్వాజాలు తీస్తున్నారు. దొందే వాళ్ళు కిటికీలు తీస్తారు, ఇంకోళ్ళు దర్వాజాలు తీస్తారు. జెండా మారుతుంది, నాయకుడు మారుతాడు కానీ పాలసీ మారదు. నాకు బాగా గుర్తున్నది. ఎంత కపట ప్రేమలు నటిస్తారంటే, ఎంత అబద్ధాలు చెప్తారంటే, ఎంత ఉంటుందంటే, మొన్న చంద్రబాబు నాయుడు సిరిసిల్లకు బయలుదేరి అంటే మేము సిరిసిల్ల నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసావు? భూదాన్ పోచంపల్లిలో ఇదే భూదగిరి నియోజకవర్గం నేను చూసి నేను 2 గంటలు గెలిచాను. నేనేసాను, మా నాయకులందరూ గెలిచాను. ఆమె ఎన్ని రోజులైందో చచ్చిపోయిన కార్మికులు భార్య. ఆమె అన్నం తిని ఎన్ని రోజులైందో చేయబట్టు 2 చేతులు జోడించి చంద్రబాబు నాయుడిని దండం పెట్టుకున్న వేల కోట్ల రూపాయలు నీ బడ్జెట్ 1 లక్ష రూపాయలు ఏమో ఎక్స్ప్రెషన్ రిటార్డ్ మా మంత్రులు కనికరించలే, 1 రూపాయి ఇయ్యదు. చివరికి మేము పిక్క ఉట్టుకొచ్చి టీఆర్ఎస్ నిన్న కాక మొన్నటి సంగతి మర్చిపోయినామా? 1 రూపాయి మంచి ఏదైతే రాదు. ఇగో ఈ రకంగా మనం పల్టీ కొట్టిస్తారు, మోసం చేస్తారు తప్ప. ఈ భువనగిరి వేదికగా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. ఒక విషయం ఆలోచన చేయండి. మన హక్కుల గురించి, మన ఉద్యోగాల గురించి, మన నీళ్ల గురించి, మన కరెంటు గురించి నా గుండెల్లో ఉండే బాధ, ఆవేదన, ఆవేశం ఆంధ్ర వాళ్ళకి ఈ చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో ఉంటుందా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మొన్న నల్గొండ జిల్లాలో మా డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఈయనే ఉన్నారు వేదిక మీద. అక్కడికి ఆత్మకూరు వేసుకుపోతూ నగరికల్ సార్ కేసీఆర్ గారు కరెంటు బాగా వస్తలేదు, నువ్వు బాగా కొట్టాడలేను. నేను చెప్పిన నేను ఎట్లయినా కొట్లాడక దిగినాక సచ్చింది ఒకటి పుట్టింది ఒకటి, నేను ఎట్లయినా మా కొట్లాడతా. కానీ స్తంభానికి 3 తీగలు ఉంటాయి. ఓ తీగ తెలుగుదేశం జెండా కట్టు, ఇంకో తీగకేమో కాంగ్రెస్ జెండా కట్టుంది, ఇంకో దానికేమో బీజేపీ, సిపిఐ, సిపిఎం జెండాలు కట్టుంది. ఇక ఫుల్ కరెంటే కరెంట్ 24 గంటలు వస్తుందని చెప్పింది. నేను కట్టలేట సార్ రాదన్నాడు. రాదా? నిజంగా రాదని రాదను. రాకపోతే నీళ్ళకేసి కొట్టు ఆ జెండాను, పట్టు నీ తెలంగాణ జెండా. నీ కరెంట్ ఇచ్చే జెండా ఏదో గుర్తించి ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాం ఈ జెండా? మనకు నీళ్ళు ఇచ్చినాయా? మనకు నీళ్ళు ఇచ్చిన జెండా మనం ఎందుకు పోయాలి? మనకు ఉద్యోగాలు ఇచ్చిన జెండా మనం ఎందుకు పోయాలి? మనకు అన్నం పెట్టిన జెండా మనం ఎందుకు పోయాలి? మన రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితి కల్పించే జెండా మనం ఎందుకు పోయాలి? అందుకోసమే నేను తెలంగాణ బిడ్డలందరినీ 2 చేతులెత్తి మొక్కి కోరేది, మనకు వీళ్ళు మోసం చేస్తారు తప్ప నీళ్లు ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు, మన హక్కులు మనకి కాపాడే ఆత్మగౌరవం ఉండదు. అన్ని రకాలుగా మనం బాధ పెడతారు. ఒక తల్లికి 4 కొడుకులు ఉండవచ్చు. సిద్ధాంత రీత్యా, ఇష్టాల రీత్యా 4 కొడుకులు 4 వేరే వేరే పార్టీలలో ఉండవచ్చు. కానీ 4 కొడుకులు 4 వేరే పార్టీలలో ఉన్నా వాళ్ళ తల్లి మీద ఎవడైనా దుర్మార్గుడు చెయ్యి పెడితే 4 కొడుకులు ఏకమై నరికి పారిస్తారు. అదే విధంగా తల్లి తెలంగాణ చెలవిల్పించడానికి, తల్లిని విముక్తం చేయడానికి ఈరోజు తెలంగాణ కొడుకులుగా, తెలంగాణ బిడ్డలుగా మనం అందరం ఏకం కావాల్సిన అవసరం లేదా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనల్ని ఒక్కటి కానీ జెండాల పేరిట, రాజకీయాల పేరిట మనల్ని మిమ్మల్ని మీ వ్యవసాయం పాడు చేసుకొని రోడ్ల మీదకి రాండి అని నేను చెప్తలేదు. మీ వ్యాపారం వదిలిపెట్టి ఆందోళన చేయండి, ఉద్యమాలు చేయండి అని నేను చెప్తలేదు. విద్యార్థులారా మీ చదువు పాడు చేసుకొని మీరు బజార్ల మీద రాండి అని నేను చెప్తలేదు. మిమ్మల్ని బుల్లెట్ దెబ్బలు తినమంటలేను, లాఠీ
ఛార్జ్ చేయమంటలేను, బస్సులు ఆగబెట్టమంటలేను, ఆందోళన చేసి మీ సమయం ఖరాబు చేసుకోండి అని నేను చెప్తలేను. నేను చెప్తున్న వల్ల ఒకటే, మన తెలంగాణ కోసం మన పోరాటం నిజమే అయితే, మన తెలంగాణ మనకు రావాలంటే మనదైనటువంటి, మన చేతిలో ఉన్నటువంటి, ఇంకో నడుపుకునే అక్కర లేనటువంటి మన ఓటును మన తెలంగాణకి వేసుకుందామని నేను చెప్తున్నాను. మేము 5-6 గెలిస్తేనే, 5-6 ఎంపీలకు గెలిస్తేనే ఢిల్లీకి పోయి అక్కి వేసాం. ఇలా 36 పార్టీల మద్దతు తెచ్చినాం. తెలంగాణను జాతీయ వేదిక మీద తీసుకుపోయింది. రాబోయే 2009 ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలందరూ ఏకమై మనం ఒక్కసారి కోసం తెలంగాణలో 110 ఎమ్మెల్యేలు 15-16 ఎంపీలు గెలుచుకొని తెలంగాణ భవన్లో కూర్చుంటే రాదా తెలంగాణ? బ్రహ్మాండంగా వస్తుంది. పిచ్చోళ్ళు ఆవేశపడతారు, కోపానికి వస్తారు. కేసీఆర్ నరేంద్ర రాజీనామా చేసి రాగానే రోడ్ల మీద పడతారు, ఇక బస్సులు కాల పెడతారు, ఆందోళన మొదలు పెడతారు అని అనుకున్నారు. అందరిని బట్టి లోపలేసి ఆయన మూమెంట్ ఖతం చేస్తా అనుకున్నారు. మనం వాళ్ళ ట్రాప్లో చిక్కలేదు. మనం కూడా తెలివిగా వ్యవహరించినాం. తెలివి వాళ్ళు ఒక్కరి సొత్తే కాదు, కరీంనగర్ తోలుకపోయి ఈ బల్ కొట్టించి అంగళాలు ఇప్పించుకొని తోలుకొచ్చింది. తెలివి ఆంధ్రలో ఒక్కరికే లేదు. నేను ఎండా దించే లేదని కూడా నేను మీ ముందు చెప్తాను చేస్తా ఉన్నాను. అందుకోసం మనమందరం ఏకమై ముందుకు పోతే సాధించలేనిది ఏది లేదు. రాజీ లేని పోరాటమే ముమ్మాటికి విజయం సాధించి పెడుతుంది. ఈనాడు నల్గొండ జిల్లా, నేను చెప్తలేని ఈ సంగతి నా కవిత్వం కాదు. నల్గొండ జిల్లా ఇన్ని రోజులు మనం అనుకున్నాం తాగే నీళ్ళ ద్వారా క్లోరోసిస్ వ్యాధి వస్తూ ఉంది. అది తప్పు అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ పరిశోధన తెలిసి నల్గొండ జిల్లా ఈరోజు తాగే నీళ్ల వల్ల కాదు, నల్గొండ జిల్లాలో పండే పంటల ద్వారా, ఆ అన్నం తినడం ద్వారా నాడు నల్గొండ జిల్లా ఆల్టర్నేటివ్ ఏందని అడిగితే శాస్త్రజ్ఞులు చెప్పేది ఒకటే మాట, నీళ్లు ఇయ్యాలి, నదీ జలాలు ఇస్తే తప్ప పంటలకు ఈ జిల్లా బతికే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. సర్ఫేస్ వాటర్ ఇస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అని WHO చెప్తా ఉంది. ఇది కేసీఆర్ కవిత్వంగా. నేను ఈ విధంగా చెప్తే దానికి ఈరోజు మన నల్గొండ జిల్లా చస్తుంటే కూడా జిల్లాకు జిల్లానే ఆగమైపోయే పరిస్థితికి మొత్తం మన శాశ్వతంగా మన బతుకులు నాశనం చేసే పరిస్థితి చేస్తా ఉంది. అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉంటారు. మీకు తిండి ఎక్కడ తెలంగాణలకు? మేము వచ్చే వాళ్ళకి తిండే లేకుండా. నేను చెప్పిన తిండి మీకు లేకుండా మాకు లేకుండా? నా కాకతీయ చెరువు ముందా, నీ కాటన్ కట్ట ముందా? నా కాకతీయ పాకాల, రామప్ప, గణపురం, లక్నవరం చెరువులు 1000 సంవత్సరాల నాడు కట్టిన మా కాకతీయ రెడ్డిరాజు, 100 సంవత్సరాలను మా గోల్కొండ నవాబులు, మా ఆసఫ్జాయి నిజాములు మాకు ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు నిర్మించి ఇచ్చింది. 20 లక్షల ఎకరాలు మాకు వాడుతుంది. ఈనాడు అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడతారు. తెలంగాణలో గట్టిగా తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి చేస్తారు. నాకు ఒక సంగతి అర్థమే అవుతలేదు. అభివృద్ధి అంటే మేము ఏమైనా బెగ్గాల్సమా, బిచ్చగాలమా? ఏదో మీ సిప్పలింగ్ చేస్తానని తినిపడి ఉన్నానట్టు. అభివృద్ధి ఎందుకే? మేము పన్నులు కట్టలేమా, ట్యాక్సులు కట్టలేమా? రాష్ట్ర ఖజానాలో మేము వాటాదారులం కదా? మాకేమైనా మెహర్బాన్ చేసినట్టు? అభివృద్ధి అభివృద్ధి మన పౌర హక్కు, తెలంగాణ మన జన్మ హక్కు, రెండు కావాలి. ఎవరి కోసం చేస్తారు అభివృద్ధి? అభివృద్ధి మంచి మాటతో చేయకపోతే దంచి చేసుకుంటాం. ఎందుకోకుంటాం? మేము అభివృద్ధి చేస్తున్నాం మాట్లాడుతాం. పోనీ అదన్నా నిజమో అని నమ్ముదామంటే, కాబట్టి నిజమేనేమో అని నమ్ముదామంటే దానికి అదెట్లుంటుందంటే 1956 పూర్వమే తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారి. ఇవాళ తెలంగాణలో ఆయకట్టు ఎంతనండి? ఇవాళ 11 లక్షలు మాత్రం. 20 లక్షల నుంచి 11 లక్షలకు తగ్గిపోతే, పడిపోతే ఇది బాగుపడ్డట, బతికి చెడ్డట? ఇదే నా అభివృద్ధి? దీని మీద అభివృద్ధి అని నమ్మానా? నేను పిచ్చోళ్ళమా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో పట్టుకున్నాను. కృష్ణా నదిలో మా తెలంగాణ వాటా ఎంత, ఎన్ని నీళ్ళు ఇస్తాను అని పట్టుకుంటే 368 టీఎంసీలు ఇస్తున్న మోటాడు. నేను అడిగిన చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం లెక్కల ప్రకారమే 368 టీఎంసీలు మీరు ఇస్తే మీరు చెప్పే లెక్క ప్రకారమే 36 లక్షల ఎకరాలు వాడాలి. మరి ఎక్కడ నాకైతే కనబడతలేదు 36 లక్షల ఎకరాలు తెలంగాణ. ఒక పని చేద్దాం, ఇక నీ దండం పెడతా, బాతాకాన్ని వద్దు, 2 హెలికాప్టర్లు కిరాయి తీసుకుందాం, పైసలు నేనే ఖర్చు పెడతా. ఒక హెలికాప్టర్లో పత్రికా విలేకరులను పెడదాం, కెమెరాలు పెట్టి, ఇంకో హెలికాప్టర్లో మన ఇద్దరం కూర్చుందాం. 11 లక్షల కంటే ఒక్క ఎకరం ఎక్కువ చూపెట్టు, ఒక్క ఎకరం నుంచి ఎక్కువ చూపెడితే ఆన్నే హెలికాప్టర్లకి దుక్కి నేను చచ్చిపోతా, తమకు చూపెట్టకపోతే నువ్వు చచ్చిపోవాలి, తయారు అని అడిగాను. దానికి సమాధానం రాదు.
జవాబు చెప్పరు. గట్టి నిలదీస్తే ముఖ్యంగా లాంటి నెక్స్ట్ తిప్పి చూపించినట్టు గోల్మాల్ చేస్తారు తప్ప, బూటకాలు నాటకాలు చెప్తారు తప్ప మనకు వాస్తవాలు చెప్పరు, అంగీకరించరు, మనం బాగుపడం. అందుకోసమే నేను మీ అందరితో కోరేది, ఈరోజు నల్లగొండ జిల్లాకు కృష్ణానది నీళ్లు రావాలి. సంక్రాంతి పండుగ నాడు మీరు అందరూ చూసారు. కొన్నాళ్ళ లక్ష్మయ్య ఆయన మాట్లాడతాడు, ఇలా జోరుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రికి బాకాలుగుతున్నాడు. ఆత్మ వంచన చేసుకొని కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పెదవులు మూసి చవటలై దద్దమ్మలై నోరు తెరుస్తలేరు కాబట్టి ఈరోజు మనకి గతి ఉన్నది. అందుకోసమే నల్లగొండకు నీళ్లు రావాలంటే మనం నల్లగొండ ఇది మామూలు జిల్లా కాదు. ఒకనాడు ఎర్రగొండగా వెలిగినటువంటి నల్లగొండ ఎందుకు ఇంత చల్లబడ్డది? మొన్న మా సుధా అశోక్ తేజ సుధా హనుమంత్ గారి బిడ్డ బ్రహ్మాండమైన పాట రాసిండు. నల్లగొండ బతుకుకింత నల్లగా అవుతుందా, నల్లగొండ గుండెకింత చల్లగా అవుతుందా? ఎందుకు మూగనం పడుతున్నాం? ఒకనాడు రావి నారాయణ రెడ్డి రూపంలో పొలి కేకలు పెట్టి రంగంలో దుక్కిన నల్లగొండ జాతి ఎక్కడ పోయింది? ఆ పౌరుషం. ఆరుట్ల కమలాదేవి ఆదర్శం ఎక్కడ పోయింది? వట్టికోట అల్వారు స్వామి వారసత్వం ఎక్కడ పోయింది? సాగలి ఐలమ్మ త్యాగాల వీర చరిత్ర ఎక్కడికి పోయింది? నడుము వంగిపోతుంటే కూడా, బతుకు నాశనమైపోతుంటే కూడా నల్లగొండ ఎందుకు మూగనం పట్టింది? నల్లగొండ మూగనం వీడ త్వరలో మళ్ళీ నల్లగొండ ఎరుపెక్కాలి. లతీఫ్ సాబ్ గుట్ట మీద రణగొండ ధ్వని ప్రారంభం కావాలి. భువనగిరి కిల్లా నుండి తెలంగాణ పులిబిడ్డల పొలికేకలు తెలంగాణ పొలిమేరల వరకు వినిపించాలి. అప్పుడే మన నీళ్ళు మనకు వస్తాయి. ఈ ఫ్లోరైడ్ బాధ నుంచి బతుకుతాం, బాగుపడతాం. అట్లయితేనే ముందుకు పోతాం తప్ప మనం వేరే విధంగా అయితే ముందుకు పోలేం. అందుకోసమే నేను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి మనవి చేసేది, ఏ గ్రామంలో ఉన్న యువకులు ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. ఏ గ్రామంలో ఉన్న పెద్దలు, తెలంగాణ విద్యార్థులు, మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ కూడా ఏకమైన ఈరోజు అందరం ఏకమై కదులుతున్నారు. వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. నేను వాస్తవాలు బయట పెడితే కేసీఆర్ పిచ్చి ముదిరింది అని మాట్లాడుతున్నారు, ఆంధ్రులను అవమానపడుతున్నారని మాట్లాడతారు. మా గుండె మండదా? గుంటూరు ఎంపీ రాయపాటి తెలంగాణకి అన్నమే లేకుండా అంటే అబద్ధాలు చెప్తే మాకు అన్నం లేకుండానా? అన్నం మాకు లేకుండా మీకు లేకుండా? 350 ఏళ్ల నాడు శ్రీనాథ మహాకవి పల్నాడు సీమకు పోయింది. పల్నాడు సీమ అంటే ఇప్పుడు మాచర్ల, గుల్జాల, పిడుగురాళ్ళ, చిలకలూరుపేట ఈ ఏరియా పల్నాడు సీమ అంటారు. ఆయన పోయింది అక్కడ 2 రోజుల నుండి అలిగిపోతుంది. అలిగిపోతే రాజుగారు అడిగింది, ఏమైంది కవి గారు అలిగిపోతుందంటే, ఎవడంటారా ఈ దిక్మల్ ఏరియాలా వచ్చిన కానీ చూస్తున్న జొన్న కట్క తప్ప ఇంకోటి పెడతలేరు, ఇంకో 2 రోజులు ఉంటారంటే నేను చచ్చిపోతా, నేను ఆయన పోతున్నాను చెప్పాను. అంత బాధ అయిందా స్వామి అంటే ఆయన చెప్పిండు పద్యం, రసికుడు బోవడు పల్నాడు ఎసగంగా రంభయ్య అయిన ఏకులు వడుకు, వసుదేశుడైన దున్ను కుసుమాత్రుడైన జొన్న కూడే కుడుసులు. అంటే జర మంచిగా తిని బతకాలనుకున్నాడు ఈ దిక్మల్ ఏరియాలో వాడు అడుగు పెట్టాడు, తప్పిపోయి పొరపాటున ఇక్కడ రంభ ఉన్న కుసుమాత్రుడు అంటే మన్మధుడు, కుసుమాత్రుడు అయిన జొన్న కూడే కుడుసులు. కుసుమాత్రుడు అంటే మన్మధుడు, ఆయన పూలు తేనె తిని బతాడు అని చెప్తారు పురాణంలో. తప్పిపోయి వాడు మన్మధుడు పెట్టి రచన మీరు వానికి కూడా జొన్న కూడా పెడతారు. వారి నేనెందుకుంటా ఈ ఏరియాని వెళ్ళిపోతున్నానంట. అంత బాధపడవలేదు అంటే పొద్దుగాల చూసిన జొన్న రొట్టె పెట్టింది, రాత్రి అన్నం పెడతారేమో అనుకున్నా జొన్న గట్క పెట్టింది, తెల్లారి పెడతారేమో అనుకున్నా జొన్న అంబలి. జొన్నలే తప్పని సన్నన్నము సున్నసమి అన్నారు. ఇది నేను చెప్పాను, నా కవిత్వం కాదు. ఈ పద్యం నేను రాయలే, మా బండ నరేంద్ర రెడ్డి రాయలేదు, మా కన్న ప్రభాకర్ రాయలేదు, మా దిలీప్ కుమార్ రాయలేదు, మేము రాసిన పద్యం కాదు, ఆయన చెప్పింది. ఈరోజు నందికొండ ప్రాజెక్టు నాగార్జున సాగర్ పేరు వాస్తవంగా నాగార్జున సాగర్ కాదు. మన తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు దాని పేరు నందికొండ ప్రాజెక్ట్. ఇప్పుడు ఉన్న కాడ కాదు దాన్ని కట్టేది. 19 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం అనేటువంటి ఊరు కాడ కట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగానే ఇక్కడ నాయకులకు కుక్కలకు బొక్కలేసినట్టు మనిషికి పదవిచ్చులు కొట్టి మా నీళ్లు దొంగిలించి మీరు జొన్నన్నం కాదు సన్నన్నం కాలైంది, మేము సన్నన్నం కాలమేమో జొన్నన్నం కాలమేమో, ఇటు అటైంది అటు ఇటైంది. ఇగో ఈ సంగతి మరి మాకు అన్నం లేదంటే మాకు ఎట్లా అనిపించాలి? మమ్మల్ని ఎన్ని రకాలుగా దూట్లు ఓడుతున్నారు. మా బతుకు మీద దాడి, మా నీళ్ళ మీద దాడి, మా వనరుల మీద దాడి, చివరికి మన భాష మీద దాడి. సినిమాలు చూస్తారు మీరు, హీరోయిన్లు మాట్లాడదేమో ఆంధ్ర భాష వాళ్ళ భాష, జోకర్ గారు
అరే నీ అప్పారావు నీకు గొప్ప అయితే మా యాదగిరే మాకు గొప్ప. మీ అమ్మ మీకెంత గొప్పనో మా అమ్మ మాకంత గొప్ప కాదా? ఎందుకు ఎక్కిరియాలి మమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని మా దగ్గరికి? ఈ రకంగా అన్ని రకాల దాడి చేసి మానసిక హింస చేసి మనల్ని కుంగదీస్తే తప్పులేదట. మనం వాస్తవాలు బయట పెడితే, వాళ్ళ బండారం బయట పెడితే, వక్రీకరించే చరిత్రను మనం వక్రీకరణ అవిశ్రాంత పోరాటం చేయాలి. ఈరోజు మా అన్న అనంత శాస్త్రి గారు జమరాజ్పేటకు తీసుకెళ్లి అక్కడ రుద్రార్చన చేసి భగవంతుని మొక్కి తెలంగాణ వచ్చే వరకు ఒక్క నిమిషం కూడా ఆరిపోకుండా అఖండ తీసుకెళ్లి ఈరోజు ఆ పని చేసిండ్రు. తెలంగాణ సాధించినాడు సంబరాలు జరుపుకుంటామని కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు భువనగిరిలో ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఉధృతంగా, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కన్నుల పండుగలాగా మనకి ఇక్కడ నిర్వహించినటువంటి నిర్వాహకులందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. కపిలవాయి దిలీప్ కుమార్ గారు వరంగల్ జిల్లా బిడ్డ, తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ఉద్యమంలో దుక్కినటువంటి వాళ్ళు వీరు పట్టభద్రుల తరఫున పోటీ చేస్తా ఉన్నారు. దయచేసి భువనగిరి పట్టణంలో అత్యధికంగా ఉండే పట్టభద్రులు తెలంగాణ వాదాన్ని గెలిపించడానికి దిలీప్ కుమార్ గారికి పట్టభద్రుల నియోజకవర్గంలో ఉత్తల నుండి ఎమ్మెల్సీగా మన బండ నరేందర్ రెడ్డి గారు యువ కిషోరం మొదటి నుంచి 2001 నుంచి నాతో భుజం కలిపి చేస్తున్న వ్యక్తి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఉపన్యాసం విన్న తర్వాత దయచేసి ఆత్మ ప్రబోధంతో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రక్షించడానికి చైతన్యాన్ని చూపించారో అదే పద్ధతిలో ఈరోజు నరేందర్ రెడ్డి గారికి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించాలని, దీవెన ఇయ్యాలని, జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తెలంగాణ చైతన్యాన్ని చూపెట్టమని కోరుతూ నేను నరేందర్ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తా ఉన్నాను. ఈనాడు నిర్వహించినటువంటి ఈ జాతరలు ఇంకా భువనగిరిలో బాలకృష్ణారెడ్డి గారు మొత్తం తెలంగాణ నాయకులకు మంచి స్ఫూర్తి ముందుకు పురోగమించి తెలంగాణ సాధించుకోవాలి. 2009 ఫైనల్ బ్యాటిల్లో అంతిమ విజయం తెలంగాణకు దక్కాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.